కుష్ఠరోగి నమ్మగలిగాడు దేవుడికి తను స్వస్థపరచడం ఇష్టమేనని. శతాధిపతి నమ్మాడు తన దాసుని దేవుడు స్వస్థపరుస్తాడు నోటి మాట ద్వారా అని. 12 ఏళ్ల రక్తస్రావం గల స్త్రీ నమ్మింది ఆయన వస్త్రపు చెంగును ముడితే నేను బాగుపడతానని. ఈరోజు మనం నమ్మగలుగుతున్నామా? విశ్వసించగలుగుతున్నామా? మనం ఏదైతే ప్రార్థిస్తున్నామో దేవుడు మనకు అనుగ్రహిస్తాడని మనము నమ్మగలిగితే దేవుడి యొక్క కార్యాలను మనం పొందుకోగలుగుతాం. త్రోవ పక్కన కూర్చుని 2 గుడ్డివారు ప్రార్థిస్తున్నారు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము అని. తిరిగి దేవుడు ఒక ప్రశ్న అడిగారు, నేను చేస్తానని మీరు నమ్ముచున్నారా? అవును, మేము నమ్ముచున్నామని వారు తిరిగి సమాధానం చెప్పారు, చూపును పొందుకున్నారు. ఈరోజు మన జీవితంలో కూడా మనం ప్రార్థిస్తున్న ప్రతి దానికి కూడా సమాధానం పొంది ఉన్నామని నమ్మకాన్ని మనం కలిగి ఉన్నామా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవుడు అంటున్నాడు. కాబట్టి మనం అడుగుతున్న ప్రతిదీ కూడా నమ్మకంతో పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. అట్టి విశ్వాసమును దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.